నమస్తే అండి, అందరికీ బాగున్నారా? గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే 4-5 రోజులైంది. వెంటనే ఎస్ఎంఎస్ అయితే వచ్చింది, రూ. 928 బిల్ అని. ఓకే, ఇంతవరకు వాడు రాల, 4-5 రోజులైంది. వాళ్ళకి ఏంటంటే 950 మార్జిన్ పెట్టుకుంటాడు. 912, 913 అయితే వాడికి ఎక్కువ మిగులుతుంది మార్జిన్లో. అది మామూలు కింద లెక్క అనమాట. అది అఫీషియల్గా అనుకుంటాడు వాడు, టికెట్ గ్రాంటెడ్ అన్నమాట. అదే 930 939 అనుకోండి, 950కి 10-11 మిగులుతుంది. బద్ధకం, అలసత్వం, తర్వాత ఇద్దాలే అని చెప్పమాట. కానీ ఈ మామూలు దగ్గర మొహమాటం లేదు, ఏ లేదు అని సిగ్గు సరే అన్నీ విడిచేస్తే అఫీషియల్గా తీసుకోవడమే. మనం కొంచెం గట్టిగా మాట్లాడితే ఇంకంతా ఈసారి బుక్ చేసినప్పుడు ఇప్పుడు వస్తుందో మరి తెలీదు. మా ఇంటి ఎదురుకుండా ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్ ఉంది. అక్కడ పెద్ద కంపెనీ కాదు, వాళ్ళు పానీపూరి అవి తయారు చేస్తుంటారు. బీహారీ వాళ్ళు వీళ్ళు వాళ్ళ కమర్షియల్ సిలిండర్స్ వేయించుకుంటారు. ప్రతిరోజు ఒక సిలిండర్ వస్తుంది వాళ్ళకి, ప్రతిరోజు. యూ కాంట్ బిలీవ్ ఇట్, మీరు విన్నది నిజమే. ప్రతిరోజు ఒక సిలిండర్. అంటే నా కంపెనీ అది అని కాదు, ఇండియన్, హెచ్పి, భారత్ గ్యాస్ ఇలా ఉన్నాయి, 3 ఉన్నాయిగా, ఏదో ఒకటి. ప్రతిరోజు సిలిండర్ వస్తుంది వాళ్ళకి. అంటే తెప్పేసాం మేము సమ్ మనీ. ఎక్స్ట్రా ఇవ్వకపోతే వాడు మాత్రం ఇవ్వడం రోజుకి. ఎందుకంటే నువ్వు అమ్ముకుంటా కొద్దిగా ఇన్ని లాభాలు వచ్చేస్తున్నాయి నీకు, మళ్ళీ గవ్వా కొద్దిగా అంటాడు. మరి ఏం చేస్తా, ఇవ్వాల్సిందే. అంత సిగ్గు సిగలు లేని బద్దకస్తులు అన్నమాట వీళ్ళందరూ. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. ఏమైందంటే ఒకసారి నాకు జొమాటో వాడు, ఫోన్పే వాడు ఒక గిఫ్ట్ వాచ్ ఇచ్చాడు, ₹100 గ్యాస్ సిలిండర్కి. నెక్స్ట్ టైం మీరు బుక్ చేసుకున్నప్పుడు ₹100 మీకు తగ్గింపు వస్తుంది, ఈ ₹100 కూపన్ కార్డు మీరు వాడుకోండి అని. దానికి 1 వీక్ టైం ఇచ్చాడు. నాకు అప్పుడు ఎలాగో గ్యాస్ అవసరం కూడా ఉంది. సరే అని బుక్ చేస్తే 10 రోజుల దాకా ఆర్డర్ రాలేదు. 10 రోజుల తర్వాత వస్తే ఏమిటో నువ్వు రాలేదు అంటే, నాకు ఒంట్లో బాగాలేదు సార్ అన్నాడు. ఇప్పుడు తెచ్చే అతనికి ఒంట్లో బాగోకపోతే కంపెనీ మూసేస్తారా? ఇంకెవరో ఉండగా ఆల్టర్నేటివ్స్. నేను చాలా ఉద్యోగాలు తీసానండి, గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా తీసాను. నేను సెలవు పడితే అక్కడ పనులు ఆగిపోతాయా? బ్యాంకులోనే నేను ఎక్కువ కాలం పనిచేశాను. నేను సెలవు పడితే బ్యాంక్ మూసేస్తారా? అన్ని రోజులు, వారం రోజులు సెలవు పడితే. అంటే చదువుకున్న వాడికే వాడి కర్మ ఈ రోజుల్లో. చదువు లేని వాడికి పాపం సబ్కొచ్చి వెళ్తా వాడికి. ఎలా ఉంది దేశం? వాడి వల్ల నాకు ఆ ₹100 బొక్క, పైగా తెచ్చి ఇచ్చినందుకు మళ్ళీ మామూలే అంటే సిగ్గు సరిలేదు వెధవకి. 60, 20, 25, 30 అదే బొక్క ఇదే బొక్క, మొత్తానికి పోయింది. మేము సంవత్సరానికి వాడేది 3 సిలిండర్లు, మహా అయితే 4. దానికి కూడా సబ్సిడీ వదులుకోమంటుంది ఈ ప్రభుత్వం. ఎందుకు వదులుకోవాలండి? వీళ్ళ కోసమా? ఎవరి కోసం వదులుకోవాలి మేము? సంవత్సరానికి 10, 11, 12 సిలిండర్లు వాడేవాళ్ళు ఉన్నారు, 8, 9, 10 కనీసం. వాళ్ళ కోసం వదులుకోవాలి మేము? ఎందుకు వదులుకోవాలి? వాళ్ళ రోడ్లు చూడండి ఎలా ఉంటాయో, వాళ్ళ సదుపాయాలు చూడండి ఎలా ఉంటాయో. మా రోడ్డు చూడండి ఎంత దరిద్రంగా ఉందో. స్కామ్ చేసి కూడా ఎప్పుడో రాలండి. వాళ్ళ రోడ్లు ఎంత శుభ్రంగా ఉంటాయో, మా రోడ్లు ఎంత దరిద్రంగా ఉంటాయి. వారానికి ఒకసారి వచ్చి శుభ్రం చేస్తారు. ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. ట్యాక్సులు మాత్రం మేమే కట్టాలి. నేను దాదాపు 40 ఏళ్ళు పైన ఉద్యోగాలు చేశానండి, దేశం అంతా తిరిగాను. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చాలా చేశాను. అడ్డమైన ఊరు తిరిగి, అడ్డమైన ఉద్యోగం చేసి, అడ్డమైన వాడికి గుడ్ మార్నింగ్ కొట్టి, కడుపు మార్చుకుని ట్యాక్సులు కట్టాను. రిటైర్ అయ్యాక ఇప్పుడు కడుతూనే ఉన్నా ట్యాక్సులు, పెన్షన్కి. నా కర్మ అది. ఇంతకాలం నేను ట్యాక్సులు కట్టినందుకు నాకు అయ్యో పాపం ఒక కితాబు కూడా లేదు. నేను పోయేంతవరకు కూడా మళ్ళీ ట్యాక్సులు కట్టాలి. వాళ్ళ జీవితంలో ₹1 పైసా కూడా ట్యాక్సులు కట్టిన పాపన పోలేదు. వాళ్ళ విధులు వెళ్ళి చూడండి, ఎంత సిమెంట్ కొట్లు, ఎంత హాయిగా ఉంటుందో. వాళ్ళ కోసం నేను సబ్సిడీ వదులుకోవాలి. ఎందుకు వదులుకోవాలి? ఏమ్మా, నాకు వేరే ఏం పని లేదా? ఒకటండి, మాట చెప్పేస్తున్నాను. నేను డబ్బులు కొడుతున్నాను కాబట్టి నాకు అనే అధికారం ఉంది. మీరు ఒక హోటల్కి వెళ్ళినా, ఒక రెస్టారెంట్కి, వేరే పనికి వెళ్ళినా డబ్బులు ఇచ్చేవాడికి అడిగే హక్కు ఉంది, అవునా కదా? ఇంకా నీకు న్యాయం, పాపం అమాయకుడు అవునే. తర్వాత డబ్బులు లేనప్పుడు, పాకెట్ ఖాళీగా ఉన్నప్పుడు తెలుస్తుంది ఆ పెయిన్ మీకు. కష్టపడి వచ్చిన డబ్బులతోటి మనం పెడుతున్నప్పుడు వాళ్ళు పంచేయబోతే ఒళ్ళు మండదు. అందుకే చెప్తున్నాయి, ఈ బద్దకస్తులు, సోమరపోతులు, లంచగొండలు వీళ్ళందరూ ఉన్నంత కోసం దేశానికి పట్టిన దరిద్రం పోదు. మోడీ లాంటి వాళ్ళకి 100 మంది వచ్చినా పోదు. ఈ దరిద్రం ఇంతే. ఇలా అన్నందుకు ఏమనుకోకండి, నేను కూడా ఈ దేశంలో ఒక భాగమే. కానీ నేను అందరిలాగా అంత దరిద్రుడిని, అంత నీతి మాలిన వాళ్ళు, లంచగొండని మాత్రమే కాదు. ఎవరో అర్థం చేసుకోవాలి. నమస్తే.